సీఎం క్యాంపు కార్యాలయంలో మళ్లీ ఒంగోలు పంచాయతీ మొదలైంది. నిన్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని పిలిపించి చివరి నిమిషంలో సీఎం బిజీగా ఉన్నారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. దీంతో కారు దిగకుండానే వెళ్లిపోయారు బాలినేని. ఈ నేపథ్యంలో ఇవాళ విజయసాయిరెడ్డికి ఫోన్ చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తున్నట్లు బాలినేనికి విజయసాయిరెడ్డి చెప్పారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా కూడా చెవిరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. ఎంపీ అభ్యర్థిగా మాగుంటను కాకుండా మరెవరిని అంగీకరించే ప్రసక్తే లేదని విజయసాయికి తేల్చి చెప్పారు. అలా అయితేనే తాను అంగీకరిస్తానని తెలిపారు. ఇంకా సీఎం జగన్ను కలవాల్సిన అవసరం లేదని హైదరాబాద్ వెళ్లిపోయారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్, ఒంగోలు పంచాయతీ వైసీపీని వీడటం లేదు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని కాకుండా మరెవరినైనా సరే ఇస్తాము అని చెప్పి వైసీపీ హైకమాండ్ చెబుతుండగా మాగుంట శ్రీనివాసరెడ్డిని కాకుండా మరొకరిని అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి తేల్చి చెబుతున్నారు. మొదటి నుంచి జరుగుతున్న ఈ పంచాయతీ ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి వద్ద జరిగింది. నిన్న మధ్యాహ్నం బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం కలుస్తారు, రావాల్సిందిగా విజయసాయిరెడ్డి ఫోన్ చేయడంతో ఆయన నిన్న మధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయన క్యాంప్ కార్యాలయం గేట్ నెంబర్ 1 దగ్గర ఉండగానే మళ్ళా విజయసాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని, రేపు కలుద్దామన్నారు అని చెప్పడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి కారు దిగకుండానే వెనక్కి తిప్పుకొని వెళ్లిపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం విజయసాయి రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి విషయం ఏంటని చెప్పి ప్రశ్నించారు. దీంతో ఒంగోలు, ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాల చీఫ్ కోఆర్డినేటర్ గా చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమిస్తున్నాము అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పారు. అదే విధంగా ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేశారు అని కూడా చెప్పారు. దీంతో ఒక్కసారిగా బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటను మినహా మరెవరిని ఆమోదించే ప్రసక్తే లేదు అని చెప్పి తేల్చి చెప్పారు. దీంతో పాటు ఒంగోలు నుంచి కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చేయాలి అని చెప్పి సీఎం అంతకు ముందు ఏదైతే ప్రతిపాదన పెట్టారో ఆ ప్రతిపాదన సందర్భంగా కూడా తాను గిద్దలూరు నుంచి కూడా పోటీ చేసే ప్రసక్తే లేదు అని చెప్పి విజయసాయి రెడ్డికి తేల్చి చెప్పినట్టు తెలిసింది. సీఎంను కలవేసేందుకు మీరు ఉండాలి అని చెప్పి కూడా విజయసాయి రెడ్డి కోరినప్పటికీ కూడా ఇంకా కలవాల్సిన అవసరం లేదు, మీ ప్రతిపాదన ఏంటనే చెప్పారు కదా, నా ప్రతిపాదన అయితే ఇదే విషయాన్ని సీఎంకి చెప్పండి అని చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్ గా ఉన్నారని తెలుసుకున్న విజయసాయి రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ఆయన కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాకుండా సీరియస్ అయి హైదరాబాద్ వెళ్లిపోయారు కొద్దిసేపటి క్రితం అని చెప్పి మనకి సమాచారం అందుతుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ప్యాలెస్ లో కలకలం రేపుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్ గా ఉండటంతో పాటు ఆయన కూడా మాగుంటకు సీట్ ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయనని చెప్పడంతో ఇప్పుడు ఒంగోలు లోక్సభ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పి వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు సీనియర్ నేతలు కొంతమంది రంగంలో దిగినప్పటికీ కూడా అప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయే మార్గమధ్యంలో ఉన్నారని చెప్పి సమాచారం అందింది. ఆయన కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరు ఒంగోలు నుంచి పోటీ చేయాలని సీఎం సూచించగా అప్పట్లోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ లో ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మీకో దండం, మీ సీఎం కో దండం అని చెప్పి చెప్పడంతో పాటు ఒంగోలులో తాను మాగుంట శ్రీనివాసరెడ్డిని మినహా మరెవరిని కూడా ఆమోదించే ప్రసక్తే లేదని అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఆ తర్వాత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వద్దకు వచ్చినప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి అంత సమర్థుడా, ఆయన 2 జిల్లాల్లో ప్రభావం చూపిస్తాడని చెబుతున్నారు కదా, మీరు అదేంటో నేను చూస్తా రాబోయే ఎన్నికల్లో ఆయనకు గాని ఆయన కుమారుడికి గాని సీట్ ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి ముఖ్యమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తేల్చి చెప్పారు. మీరు గిద్దలూరు నుంచి పోటీ చేయాలా, ఒంగోలు నుంచి పోటీ చేయాలా అనేది నేను డిసైడ్ చేస్తాను, నేనే మీకు చెబుతాను అని చెప్పి ఆ రోజు చెప్పి పంపించారు. ఈ లోపు మీరు కూడా ఆలోచించుకోవాలి అని చెప్పి ఆ రోజు చెప్పి పంపించారు. నిన్న మళ్ళీ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి విజయసాయి రెడ్డి ఫోన్ చేసి రమ్మని కబురు చేసి మళ్ళీ సీఎం అపాయింట్మెంట్ లేదు, ఈ రోజు రావాలని చెప్పడంతో ఈ రోజు కూడా మళ్ళీ సీఎం అపాయింట్మెంట్ ఉంటుందో లేదో అని పొద్దున ఫోన్ చేసి ఈ వ్యవహారాలన్నీ బహిర్గతమైనవి అని చెబుతున్నారు. మొత్తానికి ఒంగోలు వ్యవహారం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. ఎంతకీ కూడా ఈ వివాదం తెగవపోవటం, కొరుకుడు పడకపోవడంతో వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.